పాక్ తన నీచ బుద్ధిని చూపిస్తూనే ఉంది. దాదాపు 48 గంటల నుంచి రాత్రి కాగానే పాక్ డ్రోన్లతోటి భారత్ సరిహద్దుల పైన దాడి చేస్తూ భారత్ పైన విరుచుకుపడుతుంది. అయినా సరే భారత ఆర్మీ వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. మనం చూస్తున్నాం దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 100 డ్రోన్లతోటి పాక్ తన దుశ్చర్యతోని తన నీచమైన బుద్ధితోని భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇలా ఈ బార్డర్ ప్రాంతాలన్నిటిపైన కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. డ్రోన్లు కావచ్చు, F-16 జెట్ ప్లేన్స్ కావచ్చు, వీటన్నిటితోటి భారత్ పైన అటాక్ చేస్తుంది పాక్. అయితే తను ప్రపంచ దేశాల మధ్య తన వద్ద ఆర్థిక సహాయం చేయాలంటే ఓవైపు అభ్యర్థిస్తూనే, ఓవైపు ప్రపంచాన్ని అడుక్కుంటూనే, మరోవైపు భారత్ పైన తన నీచ బుద్ధిని చూపిస్తుంది, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఏదో దాయాది దేశం పైన న్యాయం కోసం పోరాడుతున్నట్టు నటన చేస్తుంది. ఎప్పటికప్పుడు భారత్ పాక్ యొక్క దుర్మార్గమైన దుశ్చర్యలను తిప్పికొడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అమృత్సర్ లో 4 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. అయితే ఈ యొక్క దాదాపు 48 గంటల నుంచి ఈ యొక్క పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఈ యొక్క మొత్తం సీన్ ను ఎప్పటికప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా అక్కడున్న ఎన్ఎస్ఏ అధికారులు, అదేవిధంగా NDRF, SDRF తో పాటు అక్కడున్న భారత ఆర్మీ, నేవీ, డిఫెన్స్ త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్న సైనికులందరికీ కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మనం చూడవచ్చు దాదాపు 48 గంటలు పూర్తవుతుంది. దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సాంబా, పఠాన్కోట్, నౌగాం ఈ ప్రాంతాల పైన డ్రోన్లతోటి విరుచుకుపడుతుంది పాక్. అయితే ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి ఎక్కడి డ్రోన్లను అక్కడ సమూలంగా నాశనం చేస్తుంది భారత ఆర్మీ.